హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే ఆదాబ్ ఎల్లరికీ వనకం నమస్కార వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మనం ఏంటంటే మళ్ళీ సాటర్డే వచ్చింది. సో ఈరోజు రేపు హాలిడే అనమాట మనకు. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, నేను ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. మీరు thumbnail చూసే ఉంటారు. అది ఆ టెంపుల్ ఎక్కడుంది, దానికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఒక స్మాల్ గ్లిమ్స్ ఆర్ వీడియో తీసి అయితే వచ్చేద్దాం. లెట్స్ కంటిన్యూ ది జర్నీ ఆర్ లెట్స్ స్టార్ట్ ది జర్నీ గైస్. సో చాలా పీజీస్ అయితే ఉన్నాయి. సో నా పీజీ వచ్చేసి మార్తల్లిలో ఉంది. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. చూసారు కదా కనిపించేటివి అంతా పీజీలే. సో నాకు మార్తల్ అయితే చాలా బాగా నచ్చింది, ఫుడ్ పరంగా ఎలాగైనా సరే. అండ్ గైస్, నేను పర్సనల్గా నమ్మేది ఏంటంటే ప్రతిరోజు గుడికి వెళ్ళడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుదరదు కదా, ఎన్నో పనులు ఉంటాయి, చాలా బిజీగా ఉంటాం. ఈ బిజీ లైఫ్లో నేను రోజు దేవుణ్ణి చూస్తున్నానంటే అది ఒక అదృష్టంగా అయితే నేను భావిస్తాను. సో ఈ గుడి యొక్క వ్లాగ్ నేను యూట్యూబ్లో ఆల్రెడీ చేశాను. టెంపుల్స్ అనే ప్లేలిస్ట్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓం నమ శివాయ. సో ఇక్కడైతే ముక్కొని, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు 7:30, 8 బిఫోర్ కానీ వస్తే మీరే ఇదిగో ఇలా అభిషేకం కానీ పాలతో లేదా నీళ్ళతో అట్లా దేవుని కొంచెం దగ్గరగా అయితే మీరు మొక్కుకోవచ్చు అనమాట. సో ఇదైతే మార్తల్లి దగ్గర ఉంటుంది, బ్రిడ్జ్కి దగ్గరలో. మార్తల్లి బ్రిడ్జ్ ఉంటుంది కదా, దాని దగ్గరలో. దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఇది చేసిన తర్వాత అయితే నేను స్టార్ట్ అయితే అయిపోయాను అనమాట. ఎక్కడికి? ఎజ్జిపుర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో దీన్ని ఇంకోటి ఏంటంటారంటే ఎజ్జిపుర శ్రీ మహావిష్ణు స్వరూప్ అంటారు గైస్. వీకెండ్స్లో చాలా ఫ్రీ ట్రాఫిక్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది. సో అసలు మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ ఏం కనిపించడం లేదు. నేను ఇప్పుడు కోరమంగళ దగ్గర అయితే దిగాను అనమాట. సో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. సో లెట్స్ కంటిన్యూ ద జర్నీ. అండ్ నేను ఇక్కడికి ఒక పిల్లోని పిలిచాను అనమాట. అతను వచ్చేయడానికి రెడీ అయ్యాడు, మొత్తం బాగుంది. కానీ ఎందుకో నాకు ఒంటరిగా వెళ్ళాలనిపించింది. ఇంకోటి ఏంటంటే తను కొద్దిగా లేట్ చేశాడు. సో ఇక్కడ గుళ్ళకు మీరు ఒంటరిగా లేదు, మీకంటూ ప్రైవేట్ స్పేస్ కావాలంటే ఎవరిని పిలవద్దండి. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. చూడండి గైస్, ఇది ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో మీరు ఆ బస్ స్టాప్ దగ్గర, కోరమంగళ బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, క్రాస్ చేయాలి రోడ్ని. సో దాని తర్వాత స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం మన డెస్టినేషన్కి అయితే శ్రీరామ టెంపుల్ రోడ్. లెఫ్ట్ తిరిగేసి శ్రీరామ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. చూస్తున్నారు కదా, ఇదే శ్రీరామ టెంపుల్ రోడ్ అంట. సో ఇక్కడ నుంచి నియర్లీ 300 మీటర్స్ వెళ్తే మనకు గుడి అయితే కనిపిస్తుంది. లెట్స్ కంటిన్యూ ద జర్నీ గైస్. చిన్నప్పుడు మా చెల్లెల్ని వేసుకొని నేను కూడా ఇలాగే స్కూల్కి వెళ్ళేవాడిని. దోస్ మెమరీస్ ఆ రోజులే బాగున్నాయి కదా గైస్. ఓకే, ఎనీవే లెట్స్ కంటిన్యూ ద జర్నీ గైస్. సో ఫైనల్గా రీచ్ అయితే అయిపోయాం మనం ఎజ్జిపుర శ్రీ మహావిష్ణు స్వరూప్ టెంపుల్కి. ఒక గ్లిమ్స్ ఉంటుంది, మీరు దాన్ని చూడండి, చాలా బాగుంటుంది గైస్. చెప్పులు అయితే వదిలేసాము, ఇంకా ఇదే ఎంట్రన్స్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం గైస్. లిటరల్లీ చెప్తున్నాను, చాలా బాగా అయితే అనిపించింది నాకు. సో నేను ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. ఒక గ్లిమ్స్ అయితే చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 100 రూపీస్ కడితే ఆ బిగ్ ఆలయం అయితే ఉంది కదా, అదే ఆ పాదాలను అయితే మనం తాకచ్చు దగ్గరికి వెళ్ళి. మీరు కావాలంటే 100 రూపీస్ పే చేసి దగ్గరికి వెళ్ళచ్చు. చూడండి గైస్, ఇదైతే జస్ట్ రఫ్గా టెంపుల్ ఎలా ఉంది అని. ఫస్ట్ మనకి ఎంట్రన్స్, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారి విగ్రహం, దాని తర్వాత ఇదన్నమాట. సో బాగుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడంతా. సో మనమైతే ఇక్కడ ఉన్నాం. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. రావాల్సిన ప్లేస్ గైస్, చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు పైగా సూర్యుడు కూడా లేడనమాట, ఎండ లేకుండా ప్రశాంతంగా కూర్చోన్నాను. అలా స్వామిని చూస్తుంటే అసలు లేయాలనిపించడం లేదు అక్కడి నుంచి. సో చాలామంది వచ్చారు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో. కానీ
మీకు తెలుసు కదా మనం సింగిల్ ఒంటరిగా వచ్చాను. ఇక్కడ ఇంకా నవగ్రహాలు, ఒక శివలింగం, గణపతి టెంపుల్ లాగా అంటే కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడికి వస్తే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది టెంపుల్. స్పెసిఫిక్గా ఈ శిల్పం, ఈ దేవుడి యొక్క శిల్పం ఏదైతే ఉందో ఇదంతా ఒకటే రాయి అనమాట గైస్. ఓకే, అండ్ గైస్ ఈ శిల్పాన్ని తమిళనాడులో అయితే మ్యాక్సిమం పూర్తి చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి సో ఇక్కడైతే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో చాలా బాగుంది కదా, ట్రై టు విజిట్. ఎందుకంటే మనసుకు చాలా ప్రశాంతత అయితే మనకు లభిస్తుంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది టెంపుల్. అసలు నాకు ఇక్కడ నుంచి లేయాలనిపించడం లేదు, ఎన్నిసార్లు చెప్తాను నేను ఇది. ఎందుకంటే యూనో వై, బికాస్ ఆ గాలి చుట్టుపక్కలంతా గాలి ఉంది ఎక్కువ, బిల్డింగ్స్ ఏం అడ్డంగా లేవు. అండ్ గైస్ ఇది ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, వెనకాల కొద్ది భాగం ఇంకా చేస్తున్నారు, కడుతున్నారు. చాలామంది ఏమంటారంటే ఎందుకు గుడికి వెళ్తున్నావు, ఈ మాలలు ఎందుకు, ఏదో చేతికి ఇది కట్టుకుంటావు అంటారు. గైస్ నాకు ప్రశాంతంగా ఉండడం ఇష్టం, అది నేను గుళ్ళో అయితే దొరుకుతుంది అని అనుకుంటాను. సో దట్స్ ఆల్ అబౌట్ ది డే గైస్. సో అందరు ఏమంటారంటే అందరితో ఉండాలా, 10 మందితో ఎంజాయ్ చేయాలా. నో గైస్, సమ్ టైమ్స్ ఓన్లీ. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ అంట, దీన్ని కూడా విజిట్ చేశాను. సో అలాగే ఎందుకో టీ తాగాలనిపించింది, నేను టీ తాగడానికి వెళ్తున్నాను గైస్. సో గైస్ డైలీ వద్దు కానీ అప్పుడప్పుడైతే టీ తాగొచ్చు, మైండ్కి కాస్త రిలీఫ్గా ఉంటుంది. సో ఐ విల్ ప్రిఫర్ జింజర్ టీ. ఓకే, అండ్ ఇంకోటి గైస్ అట్లా రెంట్లు ఉంటాయి కదా, టూలెట్ బోర్డ్ అని. సో నేను పాస్ట్లో అంటే 5 to 6 months బ్యాక్ బెంగళూరులోనే లైక్ ఒక రూమ్ అయితే కావాలని చెప్పి అలానే ఫోన్ చేశాను. అతను ఫోన్ చేశాడు, లొకేషన్ పెట్టాడు, అక్కడికి వచ్చి నాకు ఇంకోటి ఇచ్చాడు. వచ్చి ఫస్ట్ 3 నెలలు ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ 12,000 అనుకోండి, 12,3 36,000 వాడికి కమిషన్ ఇవ్వాలంటే ఏది రూమ్ మాట్లాడిచ్చింది దానికి. సో అలా ఎప్పుడు చేయొద్దండి. ఓకే, అలా ఎప్పుడు అస్సలు చేయొద్దండి. ఇఫ్ పాసిబుల్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చుట్టుపక్కల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి బాగా గ్రిప్ ఉంది లోకల్ లాంగ్వేజ్ మీద అండ్ చుట్టుపక్కల అతని సరౌండింగ్స్ మీద. సో అతన్ని అడిగి అక్కడేమన్నా రూమ్స్ ఉన్నాయో కనుక్కొని అప్పుడైతే తీసుకోండి గైస్. ఓకే, లెట్స్ కంటిన్యూ. అండ్ గైస్ నేను ఈ వీడియోని ల్యాగ్ అయితే చేయాలి అని అనుకోవడం లేదు. వై, బికాస్ మనం గుడికి వచ్చేసాం, కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అంటే ఇంకా విజిట్ చేస్తాను రకరకాల ప్లేసెస్. గైస్ మనకు టెంపుల్స్ మీద ఎక్కువ వ్లాగ్స్ అయితే తీసాం మనం. సో దాని తర్వాత ఎడ్యుకేషన్ మీద కొద్దిగా తీసాము. దట్స్ ఇట్. ఇఫ్ యూ వాంట్ ప్లేలిస్ట్స్ అయితే డిఫరెంట్గా అవైలబుల్లో ఉన్నాయి, తెలుగు టు కన్నడ. దోస్ అండ్ ఆల్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్. ఓకే, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకేం చెప్పదలుచుకోలేదు. జాగ్రత్తగా ఉండండి, రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ వీకెండ్ గైస్.